ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల మధ్యలో మెదులుతున్న ఏకైక ప్రశ్న తల ఎంఎస్ ధోని మళ్లీ బ్యాట్ పడతాడా లేదా అనేది. గత 2 ఏళ్లుగా ప్రతి సీజన్ ముగియగానే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చేసిన తాజా ప్రకటన ఎల్లో ఆర్మీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 44 ఏళ్ల వయసులో కూడా ధోని తన ఫిట్నెస్ తో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతూ మరో సీజన్ ఆడబోతున్నాడని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఆటగాడిగానే కాకుండా మైదానంలో ధోని ఉనికి జట్టుకు ఒక పెద్ద దైవబలం వంటిదని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది. అయితే ధోని కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, చెన్నై నగరానికి ఒక భావోద్వేగం. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి అత్యంత విజయవంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టించిన ధోని ఇప్పటికే తన కెప్టెన్సీ వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ను తీర్చిదిద్దుతున్నాడు. అయినప్పటికీ డిఆర్ఎస్ తీసుకోవడంలో గానీ బౌలింగ్ మార్పులలో గానీ గైక్వాడ్కు వెన్నంటి ఉండి ధోని ఇచ్చే సలహాలు సిఎస్కేకు ఎంతో కీలకమని చెప్పాలి. గతేడాది మోకాలి గాయంతో ఇబ్బంది పడిన తక్కువ బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ లో ఆడి తనలో పస తగ్గలేదని నిరూపించిన ధోని ఈసారి కూడా హెలికాప్టర్ షాట్లతో చెపాక్ స్టేడియంను హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నాడు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ ప్రకటనతో ఐపీఎల్ 2026 కు అసలైన కళ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఐపీఎల్ 2026 మెగా వేలం ట్రేడింగ్ విండోలో జరిగిన అనూహ్య పరిణామాలు క్రికెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకోవటం ఈ సీజన్లోనే అతిపెద్ద మలుపుగా పరిగణించవచ్చు. ధోని రిటైర్మెంట్ తర్వాత వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల మునగాడి కోసం వెతుకుతున్న సిఎస్కేకు సంజు శాంసన్ రూపంలో ఒక సరైన ప్రత్యామ్నాయం దొరికిందని చెప్పవచ్చు. సంజు రాకతో జట్టు నాయకత్వ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా కొనసాగుతారా లేదా అనుభవజ్ఞుడైన సంజు శాంసన్ కు పగ్గాలు అప్పగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ కు పంపడం సిఎస్కే తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగా కనిపిస్తోంది. జడేజా లేని లోటును పూడ్చుకుంటూనే శాంసన్ వంటి మ్యాచ్ విన్నర్ను జట్టులోకి చేర్చుకోవడం ద్వారా సిఎస్కే ఒక కొత్త శకానికి పునాది వేస్తోంది. ధోని మార్గదర్శకత్వంలో సంజు శాంసన్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడు మరింత రాటుదేలే అవకాశం ఉంది.